పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని అశ్వారావుపేట రోడ్లో ఓ పెట్రోల్ బంక్లో పెట్రోల్కు బదులు నీళ్లు వస్తున్నాయంటూ వాహనదారులు ఆందోళన చేపట్టారు. చెడిపోయిన తమ వాహన స్థానంలో కొత్త వాహనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉదయం బంక్లో పెట్రోల్ పోయించుకున్న తర్వాత ఇబ్బందులు ఎదురయ్యాయి. మెకానిక్లతో చెక్ చేయించగా ట్యాంక్ నుంచి నీరు రావడం గమనించి ఆందోళన చేపట్టారు. యజమానులు పరారీలో ఉన్నారు. సెలవు దినం కావడంతో అధికారులు అందుబాటులో లేరు. ఉన్నత అధికారులు తమకు న్యాయం చేయాలంటూ బంకు వద్దనే ఆందోళన చేస్తున్నారు. బయటికి వెళ్దామని ఇలా కొద్ది లెక్కల హోండా షోరూమ్ దాటంగానే ఆగిపోయిందండి బండి. ఆగిపోతే సరే కొత్త బండి కదా ఆ షాప్ దగ్గర తీసుకెళ్ళాను. బాస్ ఇలా బండి అయిపోయిందమ్మా అంటే గబగబా వెళ్ళి లోన్ తీసుకెళ్ళి ఇప్పితే ప్లగ్ లోన్ ఉన్న కాయిల్ ఉన్న ప్లగ్ మాడిపోయింది. కొద్దేసి మళ్ళీ కొడితే ఏంటన్నా స్టార్ట్ అవుతుంది. వాళ్ళ మీద దౌర్జన్యం చేశాను. వాళ్ళకి మళ్ళీ స్పేర్ స్పాట్లను ఇప్పేసి చూసి అప్పుడు పెట్రోల్ కాయిన్ తీస్తే నీళ్ళు వస్తున్నాయి. బాస్ ఈ నీళ్ళు వస్తున్నాయి, ఏ బొంకులో కొట్టించామంటే పలానా బొంకులో వెంటనే అడిగాను. సరే నువ్వు తీకు, ఆ బొంకాడికి వెళ్తానన్న. వచ్చి అడిగితే ఏంటన్న ప్రాబ్లం అంటే అంతలో నా బండి కూడా ఆగిపోయింది బాసు అన్నాడు. ఆ గన్లో నుంచి తీసుకొని కొట్టేచ్చండి ఒకసారి అన్నాను. గన్లో తీసి కొడితే ఒత్తి వాటర్ వస్తుందండి. నాకు ఈ బండి వద్దండి, నాకు కొత్త బండి నాది బండి వాళ్ళు తీసుకుని నాకు కొత్త బండి ఇప్పించుకోనండి. పెట్రోల్ అయిపోతే వచ్చి 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నాం సార్. ఇక్కడ మసీ సెంటర్ దగ్గరికి వెళ్ళేవాడికి బండి ఆగిపోయింది. ఏంటని చూస్తే స్టార్ట్ అవ్వట్లేదు, పెట్రోల్ తీసినా బయటకు రావట్లేదు. ఊపి చూస్తే లోపల చూస్తే ట్యాంకులు చూస్తే మొత్తం వాటరే. ఇక్కడికి వచ్చేపాటికి మనవాడు కూడా వచ్చాడు, బాటిల్ తీసేపాటికి వాటర్ అన్నాడు. బండి 4 నెలలు అవుతుంది బండి తీసుకుని, అసలు ఇంజిన్ పట్టేసి స్టార్ట్ అవ్వట్లేదు. నాకు కూడా బండి కావాలి సార్. ఇలా కూడా ఎవరికి జరగకూడదు సార్. అలాగే మేము చాలా బండ్లు ఆపేసాం.